హాయ్, వెల్కమ్ టు ఉగ్రం స్టోరీస్. మీకు మా కథలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు నిహారిక. మేము కోల్కతాలో ఉంటాము. నేను జర్నలిజం చదువుతున్నాను. అలానే నా కెరియర్కి ఉపయోగపడుతుందని న్యూస్ బ్లాగింగ్ కూడా చేసేదాన్ని. జర్నలిజంలో ముఖ్యంగా క్రిమినల్ జర్నలిజం అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్గా నా బ్లాగ్లో క్రైమ్ స్టోరీస్ని అర్థం చేసుకొని న్యాయం ఎవరి వైపు ఉందని అందరికీ అర్థమయ్యేలా సులువుగా చెప్పడం నాకు చాలా ఇష్టం. కొద్ది రోజుల్లోనే నా బ్లాగ్స్ పాపులర్ అయ్యాయి. అలా నా బ్లాగ్స్కి చాలా కమెంట్స్ వచ్చేవి, కానీ వాటిలో ఒక కమెంట్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. మిగతా వారిలా కాకుండా నా బ్లాగింగ్ పైన సలహాలు ఇస్తూ కామెంట్ చేశారు. ఆ ఐడి పేరు ఆల్వేస్ ఫర్ యూ. నేను చేసిన ప్రతి బ్లాగ్ కింద ఆ ఐడి నుండి కమెంట్స్ వచ్చేవి. ఆ సలహాలు నా బ్లాగింగ్ కెరియర్కి చాలా ఉపయోగపడ్డాయి. ఇలా ఒక సైడ్ చదువు, ఇంకొక సైడ్ బ్లాగ్స్ కష్టమైన ఇష్టపడుతూ చేసేదాన్ని. ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కల తర్వాత నా జీవితం నరకమైంది. ఆ కలలో నేను నిర్మలా ఘాట్ గేట్ బయట నించొని ఉన్నాను. దూరంగా ఒక అమ్మాయి తెల్ల చీరలో జుట్టు విరబోసుకొని నన్నే చూస్తూ నవ్వుతుంది. నేను ఆమెని అలానే చూస్తూ ఉన్నాను. చూస్తుండగానే ఆమె నవ్వు కాస్త కేకలుగా మారాయి. ఆ కేకలకి నేను ఒక్కసారిగా నిద్రలేచాను. పీడకల అనుకొని వదిలేశా. కానీ ఆ తర్వాత రోజు మళ్ళీ కలలో కనిపించింది. కొన్ని క్షణాలలోనే ఆమె గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. లేచి చూసేసరికి నా మంచం దగ్గర నుండి ఎవరో బయటకు వెళ్తున్నట్టుగా మట్టి అడుగులు కనిపించాయి. అలా ఆ కలలు ప్రతిరోజు వస్తున్నాయి. ప్రతి కలకి ఆమె నా దగ్గరికి వస్తూ ఉండేది. అలా వచ్చిన ప్రతిసారి నాకు ఒంట్లో మంటలు పుట్టేవి. ఆ మంటలు భరించలేక నేను నిద్రలేచేదాన్ని. ఒకరోజు కలలో ఆమె నా చెయ్యి పట్టుకుంది. ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఆమె పట్టుకున్న దగ్గర ఎర్రగా కాల్చినట్టు ఉంది. ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి అవ్వడం, నేను మేల్కోవడం జరిగేది. ఆ కలలో ఏ దాని వల్ల నొప్పి కలిగేదో వాస్తవానికి కూడా అవి నా వంటి పైన ఉండేవి. ఇంకా నేను భరించలేక ఇంట్లో వాళ్ళకి చెప్తే కంగారు పడతారని మా ఇంటి పక్కన ఉన్న ఒక తాతయ్యకి చెప్పాను. ఆయనకి తాంత్రిక విద్యలు వచ్చు. ఇలాంటి ఆత్మల గురించి ఆయనకి బాగా తెలుసని విన్నాను. అందుకని ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళి నా సమస్య ఆయనకి చెప్పాను. అప్పుడు ఆయన నన్ను ఆ దయ్యం ఎలా కనిపించేది అని అడిగితే నేను ఇలా అన్నాను. జుట్టు విరబోసుకొని తెల్ల చీరతో నేలకి ఆనకుండా గాలిలో నించుని ఉంటుంది అని వివరించి చెప్పాను. అది విని ఆయన తన దగ్గరలో ఉన్న ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. అందులో ఒక బొమ్మని చూపించి ఇలా ఉందా అని అడిగాడు. నేను అవును అని చెప్పాను. అప్పుడు ఆయన నిట్టూర్పు విడుస్తూ దీని పేరు పేత్ని అని అన్నాడు. అంటే ఏంటి అని అడిగితే ఎవరైతే ఇంకొకరి చేత మోసపోయి చనిపోతారో వాళ్ళు పేత్నీలో అవుతారు. పేత్నీలు మామూలుగా ఏ కారణం లేకుండా ఎవరి దగ్గరికి రావు, కానీ దాని కోరిక నెరవేరే వరకు వదిలి వెళ్ళదు అని అన్నాడు. అది విని నాకు చాలా భయం వేసి అది నా వెంట ఎందుకు పడుతుంది అని అడిగాను. అది నువ్వే తెలుసుకోవాలి అని చెప్పాడు. అలానే నన్ను చాలా జాగ్రత్తగా ఉండమని అన్నాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ కల వచ్చింది. ఈసారి ఆమె నన్ను గేట్ నుండి లోపలికి లాక్కొని వెళ్ళి కింద పడేసి నా ఛాతీ పైన కూర్చొని నా గొంతు నొక్కుతూ నేను నిన్ను వదలను అని అనింది. నేను ఒక్కసారిగా నా బలమంతా ఉపయోగించి పక్కకి నెట్టాను. ఆ తర్వాత నాకు మెలకువ వచ్చింది. ఇంకా నాకు దీంతో తలబడే శక్తి లేదు అని అర్థమైంది. ఆ మరుసటి రోజు భయంతో ఇంట్లో ఉన్న కాళీమాత బొట్టు పెట్టుకొని పడుకున్నాను. అయినా కానీ కలలు మాత్రం ఆగలేదు. ఒకరోజు కలలో పేత్ని ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే బ్రేస్లెట్ పెట్టుకో, నేను నీకు అన్నీ చెప్తా అని అనింది. అప్పుడు నాకు మెలకువ వచ్చి వెంటనే బ్రేస్లెట్ తీసుకొని తాతయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన ఆ బ్రేస్లెట్ చూసి ఏంటి ఇది అని అడిగాడు. దానికి నేను 6 నెలల ముందు నా ఫ్రెండ్ బర్త్డే అని తనని కలవడానికి వెళ్ళాను. చీకటి పడింది. ఇంకా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందని నిర్మలా ఘాట్ నుండి తొందరగా రావచ్చని ఆ పక్క నుండి వచ్చాను. ఆ దారిలో చీకటికి నా ముందు ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటి అని చూస్తే ఈ బ్రేస్లెట్ కనిపించింది. చూడ్డానికి చాలా బాగుందని తీసి వేసుకున్నా. నాకు ఈ కలలు కూడా అప్పటి నుండే వస్తున్నాయని చెప్పాను. అది విని ఆయన
నీ కలలకి నువ్వు పడుతున్న ఈ నరకయాతనకి కారణం ఈ బ్రేస్లెటే. ఇది ఆ పేత్నీది అని చెప్పాడు. కానీ అది ఎవరు, ఎందుకు వచ్చింది, ఇవన్నీ కనుక్కోవాలంటే పూజ చేయాలి అని పూజని ప్రారంభించాడు. అందులో బ్రేస్లెట్ని పెట్టి మంత్రాలు చదివాడు. పేత్నిని బంధించి నువ్వు ఎవరు, ఎందుకు ఈ అమ్మాయిని పట్టి పీడిస్తున్నావు అని అడిగాడు. దానికి పేత్ని ఇలా చెప్పింది, నా పేరు మైత్రి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేదాన్ని. నా బాయ్ ఫ్రెండ్ పేరు బిజాయ్. మేము 6 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం. మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్దామని కోల్కతా వచ్చాను. మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమని ఒప్పుకున్నారు. కానీ బిజాయ్ ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం ఫిక్స్ చేశారు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, తననే పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు. అది వినగానే నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. ఆవేశంలో నన్ను ఎలా వదిలేస్తావు, మన ప్రేమ గురించి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అంతా చెప్తాను అని భయపెట్టాను. అలా అంటే ఆయన నన్ను అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు బిజాయ్ నన్ను నిర్మలా ఘాట్ దగ్గరలో ఉన్న కాళీమాత గుడిలో పెళ్లి చేసుకుందామని రమ్మన్నాడు. అక్కడ బిజాయ్తో పాటు వాడి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నన్ను అక్కడి నుండి నిర్మలా ఘాట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ నన్ను అందరూ పాడు చేసి చంపేశారు. అదే టైంలో నిహారిక ఆ వైపుగా వెళ్ళేటప్పుడు నా బ్రేస్లెట్ తనకి దొరికింది. ఇలా జరిగింది అని వార్తలలో కూడా వచ్చింది. నిహారిక బ్లాగ్స్ని నేను ఫాలో అయ్యేదాన్ని. తను నిజాన్ని ఎంతో నిర్భయంగా బయటపెట్టే విధానం నాకు బాగా నచ్చేది. తను ఈ వృత్తిలో ఇలా ఎదగడం చూసి చాలా సంతోషపడ్డాను. తన బ్లాగ్స్ కింద ఆల్వేస్ ఫర్ యూ అనే ఐడితో కమెంట్ కూడా చేసేదాన్ని. కానీ నిహారిక అన్ని నేరాలను విశ్లేషించినట్టుగానే నాది కూడా చేసి నేనే తప్పు చేసినట్టు తన బ్లాగ్లో రాసింది. అది చూసి నేను ఎంతగానో ఆరాధించే తను అలా బ్లాగ్లో రాసేసరికి తట్టుకోలేకపోయాను. అందుకని తనని శిక్షించాను అని పేత్ని చెప్పింది. ఇదంతా విని నేను చాలా బాధపడ్డాను. తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశానో అప్పుడే అర్థమైంది. నేను ఈ తప్పుని ఎలా సర్దిద్దుకోవాలి అని మైత్రిని అడిగితే తను, నిన్ను ఎలాగో శిక్షించాను, కానీ బిజాయ్ నన్ను నమ్మించి మోసం చేశాడు. వాడు చేసిన ద్రోహానికి బిజాయ్కి వాడి స్నేహితులకి శిక్ష పడాలి. నాకు జరిగిన అన్యాయం ఈ ప్రపంచానికి తెలియాలి, అప్పుడే నా ఆత్మకి శాంతి అని రోధించింది. ఎలా అయినా మైత్రికి న్యాయం జరగాలి అని బ్లాగ్లో మైత్రికి జరిగిన దానిని తన వైపు కథని రాసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నిర్మలా ఘాట్ దగ్గర మైత్రి బాడీని బయటికి తీశారు. బిజాయ్ ఇంకా అతని స్నేహితులని నేరస్తులుగా పరిగణించి అరెస్ట్ చేశారు. అలా మైత్రికి న్యాయం జరిగింది. ఆమె ఆత్మకి శాంతి కలిగింది. ఆ తర్వాత నాకు ఏ కలలు రాలేవు. నేను ప్రశాంతంగా పడుకునేదాన్ని. మనం రాసే ప్రతి మాట ఇంకొకరి వ్యక్తిత్వం పైన, వాళ్ళ కుటుంబం పైన ఎంత ప్రభావం చూపిస్తుందో అప్పుడే అర్థమైంది. అప్పటి నుండి చాలా జాగ్రత్తగా సామాజిక బాధ్యతని దృష్టిలో పెట్టుకొని రాసేదాన్ని. అయితే ఈ సంఘటన జరిగిన 1 నెలకి నా బ్లాగ్ కింద మళ్ళీ ఒక కమెంట్ వచ్చింది. యూజర్ నేమ్ ఆల్వేస్ ఫర్ యూ.